హలో ఎవ్రీవన్. బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గుడ్ న్యూస్. ఎస్బీఐ నుంచి పిఓ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఈ పిఓ జాబ్స్కి 27th డిసెంబర్ నుంచి 16th జనవరి వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఎస్బీఐ పిఓ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎస్బీఐ క్లర్క్ అప్లై చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎస్బీఐ పిఓకి అప్లై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం సేమ్ సిలబసే ఉంటుంది, లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనం ఎస్బీఐ పిఓ లెవెల్లో ప్రిపేర్ అయితే ఎస్బీఐ క్లర్క్ జాబ్ ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. మనం ఇక్కడ మెయిన్ పాయింట్సే డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటే టోటల్ 600 వ్యాకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ వాళ్ళకి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి? 240. ఇది ఇండియా వైడ్ వ్యాకెన్సీస్. ఎస్సీకి వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 87. ఎస్టీకి 43, ఓబీసీ 158, ఈడబ్ల్యూఎస్ 58. టోటల్ 586 వ్యాకెన్సీస్ ఉన్నాయి. బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ 14. నెక్స్ట్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ డిస్కస్ చేద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ 27th డిసెంబర్ నుంచి 16th జనవరి వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 3rd or 4th వీక్ ఆఫ్ ఫిబ్రవరి. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ప్రిలిమ్స్ 8th and 15th మార్చ్, అంటే 2 షిఫ్ట్స్ 2 డేస్లో జరుగుతుంది. రిజల్ట్ ఏప్రిల్లో వస్తుంది. మెయిన్స్ ఎగ్జామ్ పర్టికులర్ డేట్ అయితే ఇవ్వలేదు, ఏప్రిల్ మేలో ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3 phases ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చి ప్రిలిమ్స్, సెకండ్ ఫేజ్ వచ్చి మెయిన్స్, థర్డ్ ఫేజ్ వచ్చి సైకోమెట్రిక్ టెస్ట్. అది ఇయరే యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్ అనేది మనకు మే జూన్లో వస్తుంది. అంటే 6 monthsలోనే మనం ఈజీగా ఇండియాలో బెస్ట్ బ్యాంక్ జాబ్ తెచ్చుకునేదానికి ఛాన్స్ ఉంటుంది, బాగా ప్రిపేర్ అయితే. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఏజ్ 21 నుంచి 30 years లోపల ఉండాలా. ఏ డేట్ కంటే 1/4/2024. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అంటే 30+5 35 years వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఉండే వాళ్ళకి అన్రిజర్వ్డ్ అయితే 10 years, ఓబీసీ అయితే 13 years రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గమనిస్తే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. నెక్స్ట్ డిగ్రీ చదివే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ వాళ్ళ డిగ్రీ ఎప్పటి లోపల కంప్లీట్ కావాలా? 34/2025. నెక్స్ట్ మెయిన్ పాయింట్స్ ఏమో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి 3 phases ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చి ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ అనేది 100 marksకి కండక్ట్ చేస్తారు, ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. ఇక్కడ 3 sections ఉంటాయి: ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, రీజనింగ్. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ప్యాటర్న్ అయితే చేంజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే యాప్టిట్యూడ్ 35 questions, రీజనింగ్ 35 questions, ఇంగ్లీష్ 30 questions ఉన్నాయి. కానీ ఈ ఇయర్ ఇంగ్లీష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ 40 questions ఉన్నాయి, అర్థమెటిక్ 30 questions, రీజనింగ్ 30 questions. ప్రతి సెక్షన్కి టైం ఉంటుంది. ఇంగ్లీష్ 40 questions మనం 20 minutesలో చేయాలి, అర్థమెటిక్ 30 questions 20 minutesలో చేయాలి, రీజనింగ్ 30 questions 20 minutesలో చేయాలి. నెక్స్ట్ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఉండదు. నో సెక్షనల్ కట్ ఆఫ్ ఫర్
సెక్షనల్ కట్ ఆఫ్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్లో సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్కి ఏ రేషియోలో సెలెక్ట్ చేస్తారంటే 1:10. సపోజ్ ఇక్కడ 600 వ్యాకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్కి ఎంతమంది సెలెక్ట్ చేస్తారు? 600 × 10 6000 క్యాండిడేట్స్ని మెయిన్స్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటాయి. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చి 50 మార్క్స్కి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ అయిన వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది 3 hours ఉంటుంది. ఇక్కడ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్, ఇంగ్లీష్. రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. రీజనింగ్ ఎంత టైంలో చేయాలా? 15 minutes. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్, 60 మార్క్స్. ఎంత టైంలో చేయాలి మనం? 40 minutes, 45 minutes. మీరు గమనిస్తే డిఐలో ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అంటే 2 మార్క్స్, 30 × 2 60 మార్క్స్. నెక్స్ట్ అదే రీజనింగ్ అంటే 40 × 1.5 60 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 1 క్వశ్చన్కి 1 మార్క్, 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. ఎంత టైంలో చేయాలా? 45 minutes. ఇంగ్లీష్ వచ్చి హాఫ్ మార్క్, 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, అంటే 1 క్వశ్చన్ వచ్చి హాఫ్ మార్క్. మీరు గమనిస్తే ప్రిలిమ్స్లో ఇంగ్లీష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, మెయిన్స్లో ఇంగ్లీష్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, తక్కువ మార్క్స్. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది, 30 minutes డ్యూరేషన్లో ఉంటుంది. ఇక్కడ డిస్క్రిప్టివ్ పేపర్ అంటే ఈమెయిల్ చేయడం కానీ, రిపోర్ట్స్ పంపించడం కానీ, ప్రెసెస్ రైటింగ్ కానీ ఉంటుంది. నెక్స్ట్ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది మెయిన్స్ ఎగ్జామ్లో ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఉండదు. నెక్స్ట్ ఫేజ్ 3. ఫేజ్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఫేజ్ 3కి సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏ రేషియోలో సెలెక్ట్ చేస్తారంటే 1:3. టోటల్ 600 వ్యాకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అరౌండ్ ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు? ఫేజ్ 3కి 1800 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి కానీ మెయిన్స్ ఎగ్జామ్కి కానీ. నెగిటివ్ మార్క్స్ ఎంత ఉంటాయంటే 1/4 ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ 3 అంటే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ ఎక్సర్సైజ్ వచ్చి 20 మార్క్స్, ఇంటర్వ్యూ వచ్చి 30 మార్క్స్, టోటల్ 50 మార్క్స్కి ఉంటుంది సైకోమెట్రిక్ టెస్ట్. ఫైనల్ సెలక్షన్ అనేది బేస్డ్ ఆన్ మార్క్స్ ఇన్ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3. అంటే ప్రిలిమ్స్ మార్క్స్ని కన్సిడర్ చేయరు ఫైనల్ సెలక్షన్కి. ఫేజ్ 2 ఫేజ్ 3 మార్క్స్ మాత్రమే ఫైనల్ సెలక్షన్కి కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఫేజ్ 2 అంటే మెయిన్స్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు? 250కి. ఫేజ్ 3 అంటే సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ 50 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. దీన్ని నార్మలైజేషన్ చేశారు, అంటే 250 మార్క్స్ని 75 మార్క్స్కి కన్వర్ట్ చేస్తారు. నెక్స్ట్ 50 మార్క్స్ని 25 మార్క్స్కి కన్వర్ట్ చేస్తారు. అంటే ఎలా చేస్తారంటే బై 2 చేస్తారు. సపోజ్ 50 వస్తే 25 మార్క్స్ వచ్చినట్టు. నెక్స్ట్ అలా కాకుండా 40 మార్క్స్ వస్తే 20 మార్క్స్ వచ్చినట్టు. ఈ విధంగా కన్వర్ట్ చేస్తారు. టోటల్ 300 మార్క్స్ కదా, దాన్ని 100 మార్క్స్గా కన్వర్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాము. శాలరీ ఎంత వస్తుందంటే 48,480 ప్లస్ 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ వస్తాయి. దీంతో పాటు డిఏ వస్తుంది, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, కాంట్రిబ్యూటరీ ఫంక్షన్, ఎన్పిఎస్, ఎల్ఎఫ్సి, మెడికల్ ఫెసిలిటీ, లీజ్ రెంటల్ ఫెసిలిటీ. ఇలా మనకు
మంచి ఫెసిలిటీస్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అప్రాక్సిమేట్ సిటీసీ అట్ ఇనిషియల్ స్కేల్ అట్ ముంబై సెంటర్ 18 lakhs. నెక్స్ట్ స్టార్టింగ్ మంత్ శాలరీయే ముంబైలో అయితే ఎంత ఉంటుందంటే 18 lakhs ఉంటుంది. 18 lakhs పర్ యానం అంటే 1 మంత్కి శాలరీ ఎంత ఉంటుందంటే అరౌండ్ 1,50,000 ఉంటుంది దీని పరంగా అయితే. ఇక్కడ ఇచ్చిన రిఫరెన్స్ ప్రకారం అయితే ముంబైలో 1 మంత్కి శాలరీ ఎంత ఉంటుంది, అరౌండ్ 1,50,000 ఉంటుంది. కానీ అంత మనకు చేతికి రాదు. ఇంకా వేరే ఫెసిలిటీస్ రూపంలో అంతా కలిపి మనకు 1 ఇయర్కి ఎంత వస్తుంది, మనకు 18 lakhs వస్తుంది. ఇంత కాకపోయినా కూడా 1 మంత్కి అబౌవ్ 70,000 ప్లస్ శాలరీ వస్తుంది. నెక్స్ట్ ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఫీజు అనేది 750 పే చేయాల్సి వస్తుంది అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీజు అనేది లేదు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు అంటే జనరల్ క్యాండిడేట్స్ 4 times మాత్రమే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 7 times అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎన్నిసార్లు అన్నా అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అయితే చిత్తూరు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామ్స్ మాత్రం ఈ 4 ప్లేసెస్లోనే ఉంటాయి: గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. మన యూట్యూబ్ ఛానల్లో 30 days అర్థమెటిక్ కోర్స్ అయితే జరుగుతూ ఉంది రైల్వే ఎగ్జామ్ కోసము. అది బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా సరిపోతుంది. నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా కొత్తగా అయితే కోర్స్ స్టార్ట్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్బీఐ పిఓ, ఎస్బీఐ క్లర్క్ లాస్ట్ 3 years ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జాము మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎస్బీఐ పిఓ క్లర్క్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.